Hey everyone, welcome to our channel. I am Pooja. And I'm Divya. లాస్ట్ వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రిసోర్సెస్ యూజ్ చేయాలి అని ఒక కంప్లీట్ గైడ్ వీడియో అయితే చేశాను. సో చాలామంది చూశారు. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో మా ఇద్దరు టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాము. రీసెంట్గా మేము నవంబర్లో టీసీఎస్ ఎన్క్యూటీ ప్రయారిటీ ఎగ్జామ్ అయితే జరిగింది మాకు. సో అందులో నాకు ఫేజ్ 1లో అయితే ఎగ్జామ్ వచ్చింది. సెంటర్ అనేది విజయవాడలో ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్కి వెళ్ళాక ఫస్ట్ సెక్షన్ యాప్టిట్యూడ్ అనమాట. సో యాప్టిట్యూడ్లో అయితే మనం సాల్వ్ చేసేంత ఈజీగా అయితే ఏం లేవు, క్వశ్చన్స్ బిట్ టఫ్గానే ఉంది. అండ్ కమింగ్ టు ది వర్బల్ సెక్షన్కి వచ్చేసరికి లైక్ ఇంటర్మీడియట్గా ఉన్నాయి క్వశ్చన్స్. మనం బేసిక్గా ప్రిపేర్ అయితే సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇంకా రీజనింగ్కి వచ్చేసరికి మనం చేసేటట్టే ఉన్నాయి క్వశ్చన్స్, చాలా ఈజీగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఈ సెక్షన్ అండ్ నార్మల్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి పోల్చుకుంటే ఇదైతే ఇంకా చాలా ఈజీగా ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, కోడింగ్ సెక్షన్. సో నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ కోడింగ్ సెక్షన్ దగ్గరే. ఫస్ట్ క్వశ్చన్ అయితే కోడ్ అంతా రాశాను, బట్ కంపైల్ చేసే టైంకి కంపైలర్ అనేది వర్క్ అవ్వలేదు. సో ఈ క్వశ్చన్ అయితే ఇలా అయిపోయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కనీసం అదైనా కంపైలర్ వర్క్ అవుతుంది అని అనుకున్నాను. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ కంపైలర్ అనేది వర్క్ అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ క్వశ్చన్ అయితే లైక్ ఈ నెంబర్ ఇస్తారు, ఫ్లోటింగ్ పాయింట్ నెంబరు విత్ 7 ప్రెసిషన్స్. మనం అది వచ్చేసరికి 2 ప్రెసిషన్స్ ఉండి ప్రింట్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే నాకు అంత ఐడియా లేదు, బట్ నేనైతే ఈ ప్రాబ్లమ్ని రేస్ చేశాను అక్కడ ల్యాబ్ ప్రోగ్రామర్కి. సో వాళ్ళైతే నా డీటెయిల్స్ లైక్ DTID, నా నేమ్ అనేది నోట్ చేసుకున్నారు. నేనేమనుకున్నానంటే లైక్ వాళ్ళు మనకి ఏమైనా రెస్పాండ్ అయ్యి లైక్ మళ్ళీ ఏమైనా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం ఇలాంటిది ఏమైనా జరిగింది అనుకున్నాను. సో బట్ నాకైతే ఏ రెస్పాన్స్ అనేది రాలేదు. సో నాకైతే ఇలా జరిగింది ఎగ్జామ్. ఫైనల్గా అయితే లిస్ట్ ఇచ్చిన తర్వాత నేనైతే నింజాకి సెలెక్ట్ అయ్యాను. ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా, నాకు ఫేజ్ 1లో మెయిల్ రాలేదు. సో నా ఎగ్జామ్ అనేది ఫేజ్ 2లో జరిగింది, స్లాట్ 2 అనమాట. అదే రోజు నాకు కాగ్నిజెంట్ రౌండ్ 1 ఉంది అండ్ TCS రౌండ్ 1 కూడా ఉంది. అండ్ 2 కొలైడ్ అయ్యాయి అనమాట. నేను సెంటర్కి వెళ్ళి కాగ్నిజెంట్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను. జస్ట్ 5 మినిట్స్ ముందు TCS ఎగ్జామ్ హాల్కి అయితే ఎగ్జామ్ రూమ్కి అయితే వెళ్ళంగానే ఫస్ట్ సెక్షన్ యాప్టిట్యూడ్ యాస్టిస్ తనకి ఎలా అయితే చెప్పిందో టఫ్గానే ఉంది. నెక్స్ట్ వర్బల్ సెక్షన్. అండ్ నేను వర్బల్ చూసిన తర్వాత ఏమనుకున్నానంటే వొకాబులరీ ప్రిపేర్ అయ్యి అనవసరం అనిపించింది. ఎందుకంటే మనం ఎన్ని వొకాబులరీస్ ప్రిపేర్ అయినా అక్కడికి వెళ్ళేసరికి న్యూ వొకాబులరీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ప్రిపేర్ అయితే బాగానే రాసేయచ్చు. అండ్ కమింగ్ టు ది అడ్వాన్స్ సెక్షన్, ఇందులో యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ ఉన్న సెక్షన్ ఉంటుంది కదా, అదైతే ఈజీగానే ఉంది, 14 క్వశ్చన్స్. మిగతా న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ వాటితో పోలిస్తే, ఫౌండేషన్ సెక్షన్లో ఉన్న దాంతో పోలిస్తే అడ్వాన్స్ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే ఈజీగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్ కోడింగ్కి వస్తే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఓపెన్ చేయగానే గ్రాఫ్ క్వశ్చన్ ఉంది. సో నాకైతే ఫస్ట్గా ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ క్వశ్చన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. నేను అక్కడ టెస్ట్ కేసెస్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, దాన్ని బట్టి పబ్లిక్ టెస్ట్ కేసెస్ పాస్ చేశాను ఫస్ట్. దాని తర్వాత స్లోగా కొంచెం టైం తీసుకుని ప్రైవేట్ టెస్ట్ కేసెస్ పాస్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని అయితే పాస్ చేశాను. సో నా ఫస్ట్ క్వశ్చన్ అది పార్షియల్గా అయింది. అండ్ నెక్స్ట్ ఇది సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయినా ఈజీగా వస్తుందేమో, బేసిక్ క్వశ్చన్ కష్టంగా వచ్చింది కదా అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంకా కష్టంగా వచ్చింది. ఇది కూడా గ్రాఫ్ క్వశ్చనే, సేమ్ ఇది కూడా పబ్లిక్ టెస్ట్ కేసెస్ పాస్ చేసి తర్వాత ప్రైవేట్ టెస్ట్ కేసెస్ కొన్ని పాస్ చేశాను. సో నా 2 కోడింగ్ క్వశ్చన్స్ కూడా పార్షియల్గానే చేశాను. అండ్ ఫైనల్లీ నేనైతే అసలు రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా వస్తుందని. రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ప్రైమ్కి సెలెక్ట్ అయ్యాను. అండ్ నేనేమనుకున్నానంటే నా స్లాట్లో 2 క్వశ్చన్స్ చాలా కష్టంగా వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది మేబీ రెడ్యూస్ చేసి ఉంటారు. అంటే ఆ స్లాట్లో ఎవరు ఎక్కువ అంటే కంప్లీట్గా సాల్వ్ చేసి ఉండరు ఆ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి. సో కట్ ఆఫ్ రెడ్యూస్ చేశారు కాబట్టి మేబీ నేను ప్రైమ్కి సెలెక్ట్ అయ్యాను అనుకున్నాను. సో నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంతే. సో ఇదైతే మా ఇద్దరు TCS ఎన్క్యూటీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఛానల్ అయితే మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాము. సో ఫర్దర్గా కన్సిస్టెంట్గా ఉండి ప్లేస్మెంట్కి యూస్ఫుల్ అయ్యే రిసోర్సెస్ అన్నీ షేర్ చేస్తాము. అండ్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. అలానే మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ ఎగ్జామ్ ఎలా రాసాము అనేది షేర్ చేసుకుంటాము. ఆల్సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లైక్ కొన్ని అటెండ్ అయ్యింది. లైక్ కంపెనీస్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, TCS, యాక్సెంచర్, కాగ్నిజెంట్, అమెజాన్. సో ఇవన్నీ
కంపెనీస్కి ఎగ్జామ్ ప్యాటర్న్స్ అండ్ కంప్లీట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ గైడెన్స్ అయితే ఇస్తాము. అండ్ నేను వర్చూసా, టీసీఎస్ అండ్ యాక్సెంచర్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సో నేను ఇవి షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే అప్డేటెడ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.